అంది వచ్చిన మంచి అవకాశాన్ని బీజేపీ నేత ఈటెల రాజేందర్ వదిలేసుకున్నారా? తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ముందున్న ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణలో సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? పినాకీ ఘోష్ కమిషన్ ముందు పార్టీ లైన్ కాకుండా ఎందుకు వినిపించలేదు? అలా చేస్తే మొదటికే మోసం వస్తుందని ఈటెల భావించారా? కేసీఆర్ వెలువేయడంతో బీజేపీలో చేరి మల్కాజ్గిరి ఎంపీ అయిన ఈటెల రాజేందర్ కాళేశ్వరం విచారణ రూపంలో అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై అడ్డదిడ్డంగా చెబితే తాను ఇరుక్కుపోతానని భావించారా? ఆనాడు కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఈటెల బీజేపీ లైన్ కాకుండా వ్యూహాత్మకంగా కమిషన్ ముందు తన వాదన వినిపించారా? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోస్తోంది బీజేపీ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపిస్తుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం ప్రాజెక్టును బరాజుల నిర్మాణాన్ని తప్పుపడుతుంటే ఈటెల రాజేందర్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టంతా కేబినెట్ ఆమోదంతోనే చేపట్టారని సంచలనాలకి తెరలేపారు. ఈ మధ్య హరీష్ రావును ఈటెల కలిశారనే ప్రచారం తీవ్రంగానే జరిగింది. 2 రోజుల క్రితం కేసీఆర్, ఈటెల థర్డ్ పర్సన్ ఫోన్ నుంచి మాట్లాడుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారం సంగతి పక్కన పెడితే కమిషన్ ముందు ఆయన చెప్పిన అంశాలు పూర్తిగా ఈటెలను బీజేపీలో రాజకీయంగా ఇరకాటంలో పెట్టే విధంగానే ఉన్నాయి. పార్టీ లైనే తన లైన్ అంటూ ప్రకటించిన ఈటెల తీరా కమిషన్ ముందు చెప్పిన అంశాలు బీజేపీ నేతలను ముక్కు మీద వేలేసుకునేలా చేశాయి. పార్టీ లైన్ కాకుండా తన వ్యక్తిగత వాదన వినిపించినట్లు స్పష్టమైంది. కమిషన్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఈటెల రాజేందర్ ఉపయోగించుకోలేదని పార్టీలో విమర్శలు వచ్చినా తాను కాళేశ్వరం వ్యవహారంలో ఇరుక్కుపోకుండా జాగ్రత్త వహించారు. ఇలా కాకుండా మరోలా చెప్పడానికి రాజేందర్కు ప్రత్యామ్నాయం కూడా లేదని, ఏమాత్రం అటు ఇటుగా చెప్పినా ఈటెల ఇరుక్కుపోయే అవకాశం ఉందని, అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఈయన వర్గీయులు అంటున్నారు. తనపై భూ కబ్జాదారు ముద్ర వేసి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి పార్టీ నుంచి సాగనంపిన కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకునే విధంగా ఈటెల వ్యవహరించలేదనేది బీజేపీ ఇన్నర్ వాయిస్. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ అవినీతి చేశాడని బీజేపీ నేతలు అనేక ఆరోపణలు చేశారు. ఇదంతా పక్కకు పెట్టి ఈటెల కమిషన్ ముందు కేసీఆర్కు క్లీన్ చిట్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, అనుమతులు మంజూరు, నిధుల విడుదల అంతా కేబినెట్ తీసుకున్న సమిష్టి నిర్ణయమని ఈటెల కుండబద్దలు కొట్టినట్లు పీసీ ఘోష్కు చెప్పారు. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో కేసీఆర్పై దుమ్మెత్తిపోశారు. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోరుకుంటున్న ఈటెల మాత్రం మోడీ, అమిత్ షా చేసిన ఆరోపణలపై ఆ పార్టీ తీసుకున్న లైన్కు భిన్నంగా కమిషన్ ముందు వాదన వినిపించడంతో బీజేపీలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఓపెన్ కోర్టులో కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటెల రాజేందర్ హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బరాజుల నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్ సంధించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా టెక్నికల్ టీం రిపోర్ట్ల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని సమాధానమిచ్చారు రాజేందర్. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే 3 బరాజుల నిర్మాణం మొదలుపెట్టామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద బరాజు నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని, దీంతో కేసీఆర్ సబ్ కమిటీ వేశారని, హరీష్ రావు చైర్మన్గా సబ్ కమిటీలో తాను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నట్లు తెలిపారు. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీడిజైన్ జరిగిందని, ఎక్కడా తప్పు జరగట్లేదన్నట్టుగానే ఈటెల చెప్పారు. అంతేకాకుండా రీడిజైనింగ్ కోసం సబ్ కమిటీ సంతకం చేసిందని కూడా చెప్పారు. 3 బరాజుల నిర్మాణం నిర్ణయం ఎవరిది? 3 బరాజులు అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా అని ఈటెలను ప్రశ్నిస్తే టెక్నికల్ కమిటీ చాలా రిపోర్ట్లిచ్చిందని, ఫైనల్గా 3 బరాజుల నిర్మాణం నిర్ణయం కేబినెట్ తీసుకుందని ఈటెల స్పష్టం చేశారు. డీపీఆర్ అప్రూవల్ కేబినెట్లో జరిగిందా అన్న ప్రశ్నకు కూడా అన్ని అనుమతులు కేబినెట్లో తీసుకున్నామంటూ ఈటెల చెప్పారు. ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, డిజైనింగ్, రీడిజైనింగ్, నిధుల విడుదలకు అనుమతి అంతా అప్పటి కేబినెట్ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం తప్ప కేసీఆర్ ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదని ఈటెల రాజేందర్ కమిషన్ ముందు తన వివరణ ఇచ్చారు. అప్పటి ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ కమిషన్ ముందు ఇచ్చిన వివరణ 9న హాజరు కాబోతున్న హరీష్ రావుకు, 11న కమిషన్ ముందుకి హాజరు కాబోతున్న కేసీఆర్కు పెద్ద బూస్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎటువంటి అవినీతి జరగలేదని, కేసీఆర్ ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదని, కేబినెట్ సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని ఇంతకాలం బీఆర్ఎస్ చెబుతున్న వాదనను ఈటెల సమర్థించినట్లయింది.
భవిష్యత్తులో బీజేపీ నుంచి కాళేశ్వరంపై వచ్చే ఆరోపణలకు పస ఉండదనే చెప్పాలి. అయితే ఈటెలకు మాత్రం రాజకీయంగా బీజేపీలో భవిష్యత్తు పరంగా ఇబ్బందులు తప్పవనేది తేలిపోయింది. ఆనాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల ఏమాత్రం తనకు సంబంధం లేదని చెప్పినా, నిధుల విడుదల తనకు తెలియకుండా జరిగిందని చెప్పినా, నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చెప్పినా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈటెల కాళేశ్వరంపై వ్యూహాత్మక వైఖరితో వివరణ ఇచ్చాడనేది ఆయన వర్గీయుల వాదన. అయితే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర జరిగిందని కేసీఆర్ సొంత కూతురు కవిత ఆరోపించిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.